జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక భారతీయుడిగా, ఒక భారతీయురాలిగా మీరు గర్వపడుతున్నారా? నేనైతే ఖచ్చితంగా గర్వపడుతున్నా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా కూడా అన్ని దేశాల కంటే నా దేశమే గొప్పదని చెప్పేసి నేను భావిస్తా. సరే, మిగతా వాటితో ఒకవేళ కంపేర్ చేసినా కూడా ఏ దేశంతో కూడా నా దేశం అయితే తీసిపోదు. అది ఏ రంగంలో అయినా సరే. గతంలో అంటే పనికిమాల ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి పరిస్థితి వేరుగా ఉంది. కానీ గత 12 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ప్రతి రంగంలో కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ఇక రక్షణ రంగం విషయం అయితే ఇక మాటలు అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి S-400 లాంటి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను కొనాలంటే వేల కోట్లు ఖర్చు చేయాలా. పైగా అది విదేశాల్లో తయారవుతుంది కాబట్టి సరఫరా విడిభాగాల విషయంలో కొంతవరకు ఆ దేశంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మన దగ్గర లేనప్పుడు అది కొన్నా, ఒకవేళ అది రిపేర్ వచ్చా కూడా మళ్ళీ దాని మీదనే ఆధారపడాలా. కానీ ఇప్పుడు సుదూరం నుంచి వచ్చేటటువంటి శత్రు యుద్ధ విమానాలు, డ్రోన్లు, అలాగే క్షిపణులను గాల్లోనే అడ్డుకునేటటువంటి శక్తివంతమైన వ్యవస్థను భారత్ తన సొంతంగా తయారు చేస్తుంది. ఇది న్యూస్ అంటే. ప్రస్తుతం బయటకు వస్తున్న అంచనాల ప్రకారం ఖర్చు కూడా భారీగా తగ్గే అవకాశం ఉండాలి. ఆ స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థే ప్రాజెక్ట్ కుష. ఇది ఇంకా కాగితాల మీదనే ఉన్నటువంటి ప్రణాళిక మాత్రమే కాదు. 2026 జూలై 23వ తేదీన ఒరిస్సా తీరంలోని APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి DRDO ఈ కుష దీర్ఘశ్రేణి గగనతల రక్షణ క్షిపణికి తొలి ప్రయోగ పరీక్ష కూడా విజయవంతంగా నిర్వహించింది. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాం. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు, పెద్ద శత్రు విమానాలు, ఈ విధంగా వివిధ రకాల గగనతల ముప్పులను ఎదుర్కొనే విధంగా దీన్ని తయారు చేశారు. అంటే శత్రువు మన నగరాలను కావచ్చు, లేకపోతే మన సైనిక స్థావరాలను కావచ్చు, విమానాశ్రయాల దగ్గరకు వచ్చినా సరే తర్వాత ఎదుర్కోవడం కాకుండా వీలైనంత దూరంలోనే గుర్తించి అక్కడే అడ్డుకునే మరో బలమైన రక్షణ పొరను భారత్ ఇప్పుడు నిర్మిస్తుంది. అయితే మన దగ్గర ఇప్పటికే S-400 లాంటి బలమైన గగనతల రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ కుష అనేది ఎందుకు అవసరమా అనే ప్రశ్న సహజంగానే కొంతమంది అడగదు. గగనతల రక్షణ అంటే ఒకే క్షిపణి వ్యవస్థతో దేశాన్ని కాపాడడం కాదు. శత్రువు ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత ఎత్తులో వస్తున్నాడు, అది యుద్ధ విమానమా లేకపోతే డ్రోనా, క్షిపణ అన్న దాన్ని బట్టి వివిధ స్థాయిల్లో రక్షణ అనేది అవసరం. భారత్ దగ్గర ఇప్పటికే ఆకాశ్ అనే స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ ఉండాలి. దగ్గర దూరంలో నుంచి వచ్చేటటువంటి శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే అడ్డుకోవడం దీని పని. అలాగే ఆకాశ్ కంటే ఎక్కువ దూరంలో నుంచి వచ్చేటటువంటి గగనతల ముప్పులను ఎదుర్కొనేందుకు MRSAM అనేటువంటి మరో రక్షణ వ్యవస్థ కూడా ఉండాలి. ఇంకా చాలా దూరంలో నుంచి వచ్చేటటువంటి శత్రు లక్ష్యాలను అడ్డుకోవడానికి రష్యా నుంచి S-400 కూడా కొనుగోలు చేసినాం. 2018లో 5 S-400 వ్యవస్థల కోసం రష్యాతో $5.43 బిలియన్ ఒప్పందం కుదిరింది. అందులో ఇప్పటి వరకు 4 S-400లు మన భారత్కు వచ్చినాయి. ఇంకా చివరిదైనటువంటి 5వ S-400 రావాల్సి ఉన్నది. నిజానికి ఈ సరఫరా అనేది ముందే పూర్తి కావాల్సి ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యం అయిపోయింది. ప్రస్తుతం చివరి S-400ను 2026 చివరికి భారత్కు అందించే అవకాశం ఉండాలి. అంటే ఆయుధం అనేది ఎంత శక్తివంతమైనదైనా సరే దాన్ని మనం విదేశాల నుంచి కొనాల్సి వస్తే అక్కడ ఏదైనా యుద్ధం కానీ లేదా సమస్యలు కానీ వచ్చినప్పుడు అది మనకు సమయానికి అందకపోవచ్చు. అందుకే S-400ను పక్కన పెట్టడం కాదు, దాంతో పాటు ఇలాంటి శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థను మన దేశంలోనే తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ కుషాను మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ కుషాలో M1, M2, M3 అనేటటువంటి 3 రకాల క్షిపణులను తయారు చేస్తారు. ఇందులో M1 అనేది దాదాపుగా 150 కిలోమీటర్ల రేంజ్ లో, అలాగే M2 అనేది దాదాపుగా 250 కిలోమీటర్ల రేంజ్ లో, ఇకపోతే M3 అనేది దాదాపుగా 350 నుంచి 400 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి శత్రువుల యొక్క లక్ష్యాలను అడ్డుకునే విధంగా తయారవుతున్నాయి. అంటే ఏ లక్ష్యానికి ఏ ఆయుధం సరిపోతుందో దాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మామూలుగా మన భాషలో అర్థమయ్యేట్టుగా చెప్తా. ఇప్పుడు దగ్గర ఉన్నారనుకో దాగి పెట్టి దొబ్బుతాం, కొంచెం దూరంగా ఉన్నారనుకో ఏమైనా రాయి తీసుకొని కొట్టాలి. అంటే మన శక్తి ఎంత దూరం, ఇక్కడ ఉంటే ఇక్కడ, దూరంగా ఉంటే రాయి, ఇంకా దూరం అనుకో ఒకవేళ మన దగ్గర లీగల్గా ఆయుధం ఉంటే మనం ఆయుధాన్ని వాడతాం. అట్లా అన్నమాట. ఇక్కడే కుషా ఖర్చు గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది. అసలు పాయింట్ ఇదే ఈ న్యూస్ లో. భారత వాయుసేన కోసం మొత్తం 5 కుషా స్క్వాడ్రన్లను తీసుకురావడానికి దాదాపు 21,700 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అప్పట్లో అంచనా వేశారు. మరోవైపు 5 S-400ల కోసం భారత్ దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదే ఇందాక మనం చెప్పుకున్నట్లు 5 కుషా స్క్వాడ్రన్లకు ప్రస్తుతం అంచనా ఎంత? 21,700 కోట్లు. అంటే ఈ అంచనా అనేది నిజమైతే దాదాపుగా 18,000 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కుషా ఖచ్చితంగా S-400 కంటే 50
50% తక్కువ ధరకే వస్తుందని చెప్పేసి ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే కుష ఇంకా తయారీ పరీక్షల దశలోనే ఉండాలి. పూర్తిగా సిద్ధమైన తర్వాతే అసలు ఎంత ఖర్చు అవుతుందో కూడా పక్కాగా తెలుస్తుంది. అయితే ఈ కుష వల్ల మనకు డబ్బు ఆదా కావడమే కాదు, దీనికి అవసరమైన క్షిపణులు, శత్రువుల యొక్క లక్ష్యాలను గుర్తించే రాడార్లు, వాటిని నియంత్రించేటటువంటి వ్యవస్థలను కూడా మన దేశంలోనే తయారు చేస్తారు. ఎంత గర్వకారణం మనకి, ఎంత గర్వకారణం అంటారు. దీనివల్ల మన కంపెనీలకు పని దొరుకుతుంది. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఇలాంటి అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే అనుభవం కూడా పెరుగుతుంది. అంటే కుష విజయవంతమైతే భవిష్యత్తులో ఇంకా శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థలను మన దేశంలోనే తయారు చేసుకునే సామర్థ్యం అనేది మరింతగా పెరుగుతుంది. ఇక్కడే మన మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. దేశానికి వెంటనే బలమైనటువంటి గగనతల రక్షణ వ్యవస్థలు అవసరం కావడంతో 2018లో రష్యా నుంచి S-400లను కొనుగోలు చేసింది. కానీ ఎప్పటికీ ఇలాంటి ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడకూడదని మన దేశంలోనే ఇలాంటి శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేసుకోవాలనే లక్ష్యంతో 2022 మేలో ఈ ప్రాజెక్ట్ కుషాకు అనుమతి ఇచ్చారు. అంటే ఒకవైపు దేశానికి వెంటనే కావాల్సినటువంటి S-400లను తీసుకొచ్చింది, మరోవైపు భవిష్యత్తు కోసం మన సొంత కుషాను సిద్ధం చేస్తుంది. ఇదే S-400 సిస్టమ్స్ లేకపోతే మన ఆపరేషన్ సింధూర్ టైంలో ఎంత డ్యామేజ్ చేయండి మనక చూసారా. ఇది ముందు చూపంటే మన మోడీ ప్రభుత్వం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ పైన ఎందుకు అంతగా దృష్టి పెడుతుందో చెప్పడానికి ప్రాజెక్ట్ కుష్ అనేది ఒక మంచి ఉదాహరణ. అలాగే చైనా, పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాజెక్ట్ కుష్ అనేది మనకు ఎంత అవసరమో ఇంకా బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకవైపు చూస్తేనేమో ఈ దిక్కుమాల లా పాకిస్తాన్, మరోవైపు చూస్తేనేమో ఈ జిత్తులు మారనక్క లాంటి చైనా. ఈ రెండు దేశాల నుంచి మనకు ప్రమాదం ఉండాలి. రేపు ఒకవేళ ఏదైనా యుద్ధం వస్తే శత్రువు కేవలం యుద్ధ విమానాలతోనే దాడి చేయడు. అంతేందుకు మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు, చైనా వాళ్ళు ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేశారు, వాళ్ళకి ఆయుధాలన్నీ కూడా సరఫరా చేశారు. కానీ ఈ నెక్క మనోళ్ళు చిత్తి చేసి పారదొబ్బినారు, బూర్తి చేశారట్నే. డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, ఈ విధంగా ఒకేసారి రకరకాల ఆయుధాలతో దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. మీకు గుర్తున్నదా, టర్కీ వాడు కూడా ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు, డ్రోన్లు అందించాడు. అలాంటి దాడులను ఆకాశంలోనే అడ్డుకోవడానికి ఈ ప్రాజెక్ట్ కుష మనకు మరో బలమైన రక్షణగా ఉపయోగపడుతుంది. అలాంటి సమయంలో ఆకాశ్, MRSAM, కుష, S-400 అన్ని కలిసి పనిచేస్తే శత్రువు అనేవాడు ఎంత దూరం నుంచి దాడి చేసినా వాడబ్బా దాన్ని గాల్లోనే అడ్డుకునే విధంగా మన రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుంది. అందుకే ఈ కుషాను S-400కు బదులుగా వస్తున్న క్షిపణిగా కాకుండా మన దగ్గర ఇప్పటికే ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థలకు తోడుగా దేశ రక్షణను ఇంకా బలపరిచే మరో స్వదేశీ ఆయుధంగానే చూడాలా. అయితే 2026 జూలై 23న జరిగినటువంటి తొలి పరీక్ష విజయవంతమైందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కుష పూర్తిగా సిద్ధమైందని చెప్పేసి అనుకోబల్లా. ఇంకా కూడా కొన్ని కీలకమైన పరీక్షలు జరగాల. అవన్నీ విజయవంతంగా పూర్తయ్యాకే పెద్ద ఎత్తున తయారీ అనేది మొదలయ్యి తర్వాత మన భారతీయ వాయుసేనలో చేరుతుంది. కానీ ఈ తొలి విజయం భారత్ ఎటు వెళ్తుందో మాత్రం స్పష్టంగా చూపిస్తుంది. ఒకప్పుడు దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ కావాలంటే ఏ దేశం మనకు అమ్ముతుందని చెప్పేసి ఆలోచించేటువంటి మన భారతదేశం ఇప్పుడు మనకు ఎలాంటి వ్యవస్థ కావాలా, దాన్ని మనమే ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పేసి ఆలోచించే స్థాయికి ఎదిగింది. ప్రాజెక్ట్ కుష విజయవంతమయ్యి పూర్తి స్థాయిలో వాయుసేనలో చేరితే మనకు మరో శక్తివంతమైనటువంటి గగనతల రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు శత్రువును గుర్తించే రాడార్ నుంచి దాన్ని గాల్లోనే అడ్డుకునే క్షిపణి వరకు అన్ని కూడా మన దేశంలోనే తయారవుతాయి. దీంతో భవిష్యత్తులో మన అవసరాలకు తగ్గట్టుగా కుషాను ఇంకా శక్తివంతంగా మార్చుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థల కోసం విదేశాల మీద ఆధారపడినటువంటి మన భారతదేశం ఇప్పుడు వాటినే మన శాస్త్రవేత్తలు, మన ఇంజనీర్లు స్వదేశీ కంపెనీలతో కలిసి మన దేశంలోనే తయారు చేసుకునే స్థాయికి ఎదిగింది. అంటే ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ నుంచి తన భద్రతకు కావాల్సినటువంటి అత్యాధునిక ఆయుధాలను తానే తయారు చేసుకునే భారత్ గా మారుతున్న ఈ ప్రయాణంలో ఈ ప్రాజెక్ట్ కుష అనేది మరో భారీ అడుగు అని చెప్పుకోవచ్చు. అది అసలు విషయం. ఎట్టున్నదా మీసం మెలేసేటట్టున్నది కదా, అది భారత్ అంటే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. మామూలుగా డిఫెన్స్ న్యూస్ అనేది చాలా మంది తక్కువగా కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేయాలో సందేహం ఉంటే జై హింద్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి దేశభక్తిని రగిలించేటటువంటి అద్భుతమైన వార్తల కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.